సార్ నైట్రిక్ ఆక్సైడ్ ఇదేమన్నా సెక్స్ సామర్థ్యాన్ని పెంచే హెల్ప్ అవుతుందా పెంచడానికి? అవును, ఇది ఒక మాలిక్యూల్. ఇది ఏదంటే మన బాడీలో ఉంటుంది, అంగం దగ్గర ఏవైతే బ్లడ్ వెజల్స్ ఉంటాయో అవి డైలేట్ అవుతాయి. అంటే ఇట్లా అవుతేనే బ్లడ్ అందులో పోతుంది. డైలేట్ అంటే ఇట్లా పెద్దగా అవ్వాలి అవి, అంగం దగ్గర బ్లడ్. అయితే ఎప్పుడైతే బ్లడ్ అక్కడ దూసుకెళ్తుందో 8 times ఫాస్టర్ పోతేనే అక్కడ ఎరెక్షన్ వస్తేనే వాళ్ళు పార్టిసిపేట్ అవ్వచ్చు. ఓకే. అయితే ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుందంటే బ్లడ్ వెజల్స్ ని డైలేట్ చేస్తుంది. ఇది ఎక్కడ వస్తుంది? బాడీలో తయారవుతుంది కరెక్టే, కానీ డైట్ లో కూడా ఉంటుంది. పుచ్చకాయ, వాటర్ మిలన్ ఉంటుంది, అది తింటే. కొన్ని డేట్స్ ఉన్నాయి, అలాగే దానిమ్మ పండు ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఎలార్జిన్ అనే కంటెంట్ ఉంటుంది, అది కన్వర్ట్ అవుతుంది నైట్రిక్ ఆక్సైడ్ లో. ఈ నైట్రిక్ ఆక్సైడ్ డైలేట్ చేస్తుంది బ్లడ్ వెజల్స్ ని, అక్కడ బ్లడ్ దూసుకెళ్తుంది. సో నైట్రిక్ ఆక్సైడ్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరికైనా నైట్రిక్ ఆక్సైడ్ లేదనుకోండి, తక్కువ ఉంది అనుకోండి, వాళ్ళకు ఎరెక్షన్స్ రావు. ఇది ఫ్యాక్ట్. సో నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ ఫుడ్ తినాలి. ఆకుకూరలు కానివ్వండి, అలాగే గ్రీన్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి, అలాగే ఏంటంటే వాటర్ మిలన్, అదే పోమోగ్రానైట్, అలాగే డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్స్, ఇవన్నీ ఇలాంటివి వాడితే ఆ నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ అవుతుంది బాడీలో. దాని వలన డైలేట్ అవి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయ్యి వాస్కులార్ ఈడీ ఏదైతే ఉంటుందో అది తక్కువ అవుతుంది. వాస్కులార్ ఈడీ అంటే వాస్కులార్ ఈడీలో మళ్ళీ 2 ఉంటాయి. ఒకటి ఆర్టీరియోజెనిక్ ఈడీ అంటారు, ఒకటి వీనోజెనిక్ ఈడీ అంటారు. బ్లడ్ నుంచి బ్లడ్ వెజల్స్ తీసుకెళ్తాయి కదా అవి వెజల్స్, అలాగే చెడు బ్లడ్ తీసుకొస్తుంది అది ఆర్టరీస్, అది వీనోజెనిక్ ఈడీ, ఇది ఆర్టీరియోజెనిక్ ఈడీ, ఇవన్నీ కరెక్ట్ అవుతాయి ఒకవేళ మనకు నైట్రిక్ ఆక్సైడ్ కంటెంట్ లెవెల్ మంచిగా ఉంటే. సో మనకు మెడిసిన్స్ ఉన్నాయి, నైట్రిక్ ఆక్సైడ్ రిచ్ మెడిసిన్స్ ఇచ్చి అవి కూడా మేము ఆర్టీరియోజెనిక్ ఈడీ కానివ్వండి, వీనోజెనిక్ ఈడీ కానివ్వండి, అల్టిమేట్లీ వాస్కులార్ ఈడీ ట్రీట్మెంట్ చేస్తాం. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ.